కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరకు, అలాగే నా తోడి భారతీయులైన సోదర సోదరీమణులందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజున్న ప్రశ్నోత్తరాల సమయంలో మన ముందున్న ప్రశ్నల్లోనికి వెళ్ళి సమాధానాలను బైబిల్ని అడిగి తెలుసుకుందాం. విశ్వరాజ్యాంగమైన బైబిల్లో వ్రాయబడిన సమాధానాలను దేవుడు మన కొరకు రాయించిన విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. ఓకే, మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం ప్రియులారా. మొదటి ప్రశ్న చిన్న అడుగుతున్నారు సిద్దిపేట నుంచి. అన్న వందనాలు. నా ప్రశ్న ఏంటంటే, నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు ఉన్నారు. అయితే ఆమె ఖచ్చితంగా 100% తెలిసే ఒక తప్పు చేసింది. అయితే ఆమె బాప్తీసం కూడా తీసుకున్నది, చాలా వరకు వాక్యాలు విన్నది. అయితే తాను చాలా నెగిటివ్గా గనుక దేవుని మాటలు కూడా చాలా వరకు వినింది. అయితే తెలిసే తప్పు చేసిందంట. అయితే ఆమె ఆ తప్పు తాను చేసినందుకు, ఇక నాకు నరకమే ఉంది, నేను తప్పు చేశాను, నేను మళ్ళీ తెలియక చేసిన తప్పేం కాదు, తెలిసి చేసిన తప్పే, తెలిసి తెలిసి మరీ చేశాను, ఒక్కోసారి కాదు, 2 సార్లు కాదు, 10ల సంఖ్యలో నేను చేశాను గనుక నాకు ఒక క్షమాపణ ఉండదు, ఇక నాకు నరకమే, నేను చచ్చినా ఆ పాపం పోదు గనుక నేను బ్రతకడం ఎందుకు, నేను చచ్చిపోతే మేలు, ఇక నేను బ్రతికిన నరకమే, చచ్చిపోయిన నరకమే, ఇంకెందుకు బ్రతకాలి అని చెప్పి చాలా మనోవేదన గురి ఆలోచిస్తోంది. అవసరమైతే సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనుదీయటం లేదు. వాస్తవానికి ఆమెనే కాదు, చాలామంది బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అనేక రకాలుగా పాపం చేస్తూ ఉన్నారు. తెలిసి తెలిసి వారు చేసినటువంటి ఆ పాపాలకు ఇక క్షమాపణ లేదా? ఎందుకంటే తెలిసి మళ్ళీ తెలిసి తెలిసే చాలామంది ఇప్పుడు పాపం చేస్తున్నారు. పాపం అంటే అబద్ధం అయినా, మోసం, మోహపు చూపైన, ఆలోచన, అసూయ, కోపం, ఏదైనా వాక్యంలో పొల్లు సున్నా మిస్ చేసిన పాపమే ఉంటుంది కదా. సో ఈ రకంగా చాలామంది విశ్వాసులు, బోధకులు కూడా చిన్న పెద్ద ఏదో ఒక రూపంగా పాపం చేస్తున్నారు. తెలిసే మరి ఈ రకమైనటువంటి పాపానికి నిజముగానే ఇక క్షమాపణ లేదా? ఖచ్చితంగా వాళ్ళు నరకానికి పాత్రులేనా? తెలిసి చేసే ఒక విశ్వాసి పట్ల కానీ, బోధకుని పట్ల కానీ దేవుడు ఎంతకాలం వరకు క్షమిస్తాడు? తెలిసే చేశారు గనుక ఇక నరకమేనా? దయచేసి ఒకే కోణంలో కాకుండా అన్ని కోణాల్లో ఆలోచించి సమాధానం చెప్పండి అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియులరా, నేరం అనేది మనిషి శరీరంలో, ఆలోచనలో, క్రియలలో గూడు కట్టుకొని ఉన్నది అని మనకు తెలుసు. విశ్వాసి కాకముందు లేదా నమ్మకముందు, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించకముందు మనిషి పాపాత్ముడే. ఎలా? చేయటం వల్ల. తప్పు చేసి నేరస్తుడు అవుతాడే మనిషి. తప్పు చేయకుండా ఏ వ్యక్తి పాపి కాడు, నేరం అతనికి ఆరోపింపబడదు. కనుక చేసే సమయంలో ఆ నేరాన్ని తాను తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా అనేది ఆలోచించగలిగితే, తెలిసి చేస్తే శిక్ష, తెలియక చేస్తే శిక్షలో కొంత భాగం తగ్గి క్షమకు అవకాశం ఉంటుంది అని దేవుడు కూడా రాయించాడు బైబిల్లో. తెలిసి చేసిన దానికి, తెలియక చేసిన దానికి తగిలే దెబ్బలు ఎలా ఉంటాయో అన్నది దేవుడు ఈ గ్రంథంలో రాయించారు. అయితే అడిగిన ఈ సుదీర్ఘమైన ప్రశ్నలో ఆమె సోదరే కావచ్చు, లేదా మరొక సోదరుడైనా కావచ్చు, చేసిన నేరానికి శిక్ష లేదా క్షమ, ఈ రెండు ఎలా వర్తిస్తాయి, ఏ కాలంలో ఎలా వాళ్ళకి ఆపాదించబడతాయి అన్నది మనం ఆలోచించగలిగితే, రక్షణకు ముందు, రక్షణ తరువాత ఈ రెండిటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రక్షింపబడిన వారికి
దేవుడు క్షమను అనుగ్రహించాడు గనుక వారు పూర్వపు పాపముల నుంచి విముక్తి పొందినవారు. అంటే బాప్తిస్మము ద్వారా వారి పాపములను కడుగుకున్నారు అని అర్థం. అంటే యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించటం వలన వాళ్ళు చేసిన మానసికమైన, శారీరకమైన ఎటువంటి నేరాలైనా వాటికి క్షమ దొరుకుతుంది. చివరకు హంతకుడైనా సరే. కానీ ఆ క్షమ ఎప్పుడు? అతనిలో మార్పు కనబడాలి అన్నది అక్కడ క్లాజ్. దేవుడు క్షమిస్తాడు అంటే అవును క్షమిస్తాడు. క్షమించిన నేరం మరలా తిరిగి తిరిగి నీ జీవితంలో చేసుకుంటూ పోతే అది ఎలా క్షమింపబడుతుంది? ప్రభువు నమ్మక ముందు నేరస్తుడిగా నువ్వు ఉన్నప్పుడు హత్య చేశావు. ప్రభువు నమ్మాక మరలా హత్యలు చేయడానికి ముందడుగు వేస్తే ఇంకా పాపానికి పరిహారం ఎలా ఉంటుంది చెప్పండి? కనుక ఏ పాపానికి పరిహారం దొరుకుతుంది? ఏ పాపానికి ఇక బలి ఉండదు? వీటన్నిటిని గూర్చి బైబిల్ సవివరంగా చెప్పింది. కనుక వాటికి సంబంధించి మనం ఏ కోవకు చెందిన వారంగా ఉంటున్నాము అన్నది బైబిల్ని బట్టి మనం ప్రశ్నించాలి. మనుషులు క్షమించటం, క్షమించకపోవటం బట్టి కాదు. మనం ఎవరినైనా క్షమాపణ వేడినప్పుడు వాళ్ళు క్షమిస్తే సరి. ఒకవేళ వాళ్ళు కఠినులై క్షమించకపోయినా దేవుని చేత మాత్రం క్షమించబడతాం. ఇది గమనించాలి. కనుక తప్పు చేశాము కదా అని పదే పదే ఆ తప్పును గూర్చి ఆలోచిస్తూ దేవుని కొరకు చేయవలసిన పనుల విషయంలో ఒకవేళ వెనకబడి ఉంటే అదే పెద్ద నేరం. దేవుడు నిన్ను రక్షించింది, నీ పాపాల నుంచి నీకు విముక్తిని అనుగ్రహించింది నువ్వు తన పని చెయ్యాలి అని. నీవు రక్షింపబడి ఆయన పని చెయ్యనప్పుడు అది కూడా పాపమే. ఎందుకంటే విశ్వాస మూలమున కానిది ఏదో అన్నాడు. చూస్తారన్నమాట. అంటే ఎప్పుడు పాపము పాపముగా ఆరోపింపబడుతుంది? ఏ విషయంలో పాపముగా మనం దాన్ని క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ. రోమపత్రిక 14వ అధ్యాయం. వెరీ గుడ్, చివరి మాట. 14వ అధ్యాయం 23వ వచనం. ఓకే, రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. ఆఖరి మాట చూడండి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అంటున్నాడు. చూడండి, విశ్వాస మూలం కాకపోవడం ఏంటి అంటే నీ నమ్మికకు ఒక మూలం ఉంది. ఏంటది? నువ్వు నమ్మి ఆయన పని చేయాలి అని. నమ్మినందుకు ఆయన పని నువ్వు చేయాలి అన్నది దేవుడు నీకు నియమించిన నియమం అయితే ఆ నమ్మకం ఒకవేళ నువ్వు దేవుని మీద కోల్పోయినా, దేవుడు నన్ను రక్షించటం లేదు, క్షమించటం లేదు అని ఒకవేళ నువ్వు అనుకున్నా, దేవుని మీద నీకు విశ్వాసము సన్నగిల్లినా, ఆ విశ్వాస మూలము కానిది ఏదో అంటే అపనమ్మిక ఎప్పుడు ఏ క్షణంలో నీకు కలిగినా అది పాపమే అంటున్నాడు. చూడండి, ఎందుకు దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు? ఏమండి, నిన్ను రక్షించలేడనా, క్షమించలేడనా? కనుక విశ్వాస మూలము కానిది కూడా పాపమే. మరి క్రీస్తుని ఏమని నమ్మి మీరు ఆ క్రైస్తవ్యులకు వచ్చారు? ఏమండి, క్షమించబడతారు అని, క్షమ మీకు దొరుకుతుంది అని, మనిషి చేసిన నేరాలకు పరిహారం క్రీస్తు రక్తము మాత్రమే అని. అంతే కదా. పాపము పోవాలి అంటే దేని చేత కడగాలి? నీళ్ళ కాదు, నీళ్లు కడగవు. మరి ఏది కడుగుతుంది? మరొక బలి. అంటే మనకు విధించబడవలసిన శిక్ష వేరొకరు అనుభవించాలి. ఎందుకంటే శిక్షే. కనుక మనం చేసిన అపరాధాలకి ఎవరు బలి అయ్యారు? యేసుక్రీస్తు బలి అయ్యారు. అవునా? యేసుక్రీస్తు వారు బలి అయ్యారు. కనుక
మనకి క్షమ దొరికింది అని అర్థం. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు నువ్వు చేసిన భవిష్యత్తులో చేయబోయే, మనుషులు చేయబోయే, ఆయన నమ్మిన వాళ్ళు చేయబోయే వాటన్నిటి నిమిత్తము ఒక్కసారి ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఒక్కసారే బలి, ఒక్కసారి జరిగింది. మరి ఆ బలిని నువ్వు నమ్మట్లేదా అంటే నీకు విశ్వాసం లేదనమాట. మరి విశ్వాసం లేకపోతే పాపమే. నువ్వు చేసిన తప్పును గురించి పదే పదే జ్ఞాపకం చేసుకొని పాపిని పాపిని అని అనుకోవడం ఎంత పాపమో, దేవునిని నువ్వు నమ్మకపోవటం కూడా అది కూడా పాపమే అంటుంది. కనుక అన్నీ పాపాలే. అబద్ధం మొదలుకొని, ఏమండి, కోపం మొదలుకొని, నరహత్య వరకు ఎన్నో లెక్కలేనని పాపాలు ఉన్నాయి మనుషులు చేసేవి. మరి అవన్నీ కూడా అప్లై అవుతాయంటే అవును, అవన్నీ కూడా మనుషులకు ఆపాదించబడుతున్నాయి. మరి వాటి నుంచి పరిహారం పొందాలి అంటే నమ్మాలి. దేన్ని నమ్మాలి? దేవుని మాటను నమ్మాలి, క్రీస్తును నమ్మాలి, బైబిల్ని నమ్మాలి. అప్పుడు నీకు విమోచన, అప్పుడు నీకు రక్షణ. ఏమండి? కనుక చేసిన అపరాధాలను గూర్చి పదే పదే అంటే దానినే స్మరిస్తూ చేయవలసిన పనులను అశ్రద్ధగా చేయటం కూడా ఇంకా పెద్ద నేరం. నిన్ను క్షమించింది ఆయన పని చెయ్యాలి అని. మీరు క్షమాపణ పొందింది ఆయన పనులను పూర్తి చేయాలని. మరి ఈ క్షమాపణ పొంది ఆ పనులు పూర్తి చేయకపోతే నేరమే కదా. అప్పగింపబడిన బాధ్యతలను, విధులను మీరు నిర్వహించకపోతే అవన్నీ కూడా నేరాలు కిందే పరిగణించబడతాయి. అవునా? అయితే విశ్వాసులుగా మారిన తరువాత నేరస్తులు కారా అంటే అవును, అప్పుడు కూడా నేరస్తులే. మనిషి ఎప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి మనిషి నేరస్తుడే. నేను నేరస్తుడను కాను అని ఎవరు చెప్పుకున్నా, అది సామాన్యుడైనా, అది బోధకుడైనా, విశ్వాసైనా, ఎవరైనా, ఏ విషయంలోనైనా, ఏమండి, వాళ్ళు నేరస్తులుగానే దేవుని ముందు ఉంటున్నారు. ఎందుకంటే చేస్తున్నారు కనుక. ఊహ తెలిసి మనం నేరాలు చేయటం లేదా? చేస్తున్నాం. తలంపుల్లో నేరాలు, మాటల్లో నేరాలు, చేతల్లో నేరాలు, ఏమంటే చాలా విషయాల్లో మనం నేరస్తులుగా కనబడుతున్నాం. కాబట్టి మరి వీటన్నిటికీ కరెక్షన్ ఎక్కడ జరుగుతుంది? మీరు ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం వెనక ఉన్న కారణం ఏంటి? దేవుడు ఎందుకు దాన్ని డోసేజ్ కింద పెట్టాడు? వీక్లీ డోస్ అంటారు దాన్ని. గతంలో నేను మీకు చెప్పినట్లుగా మందులు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని రోజు 3 పూటలు వేసుకునే డోసు ఉంటుంది, కొన్ని రోజుకు ఒకసారి వేసుకునే డోసు ఉంటుంది, కొన్ని రోజు తప్పించి రోజు ఉంటాయి, కొన్ని వారానికి ఒకసారి ఉంటాయి, కొన్ని నెలకు ఒకసారి ఉంటాయి. అడగండి డాక్టర్ని. మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మీ పాపాలకు పరిహారం ఎప్పుడు? ఈ డోసేజ్ ఎప్పుడంటే ప్రతి ఆదివారం. మీరు ప్రతి ఆదివారం మీరు సహవాసానికి వెళ్ళి మీరు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోవటం వలన మీరు క్షమాపణ పొందుతున్నారు, క్షమించబడుతున్నారు అని అర్థం. ఎందుకంటే మీరు బ్రతికుండాలి అంటే మీరు అది తినాలి, అది త్రాగాలి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇది కంటిన్యూగా చేస్తూ ఉండాలి, ఇది కొనసాగిస్తూ. ఎందుకు కొనసాగించాలి? మీరు క్షమనొందుతున్నారు గనుక, మీరు దేవుని యొక్క పనులలో ఉన్నారు గనుక, వెలుగులో ఉన్నారు గనుక. వెలుగులో ఉండటం అంటే క్రియలు చేయటం అని అర్థం. దేవునితో పాటు మీరు సహవాసం కలిగి ఉండడము అంటే ఊరకనే మీరు ఆదివారం సహవాసానికి వచ్చి వెళ్ళటం మాత్రమే కాదు, తండ్రి పనులలో మీరు సహకారం, తండ్రి పనులలో మీకు ప్రాతినిధ్యం మీరు ఇవ్వటం, వాటికి ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు రెగ్యులర్గా మీకు క్షమ అనేది దొరుకుతుంది. కనుక అప్పుడు తప్పు చేశాను కనుక ఇక ఆ తప్పు మాసిపోదు, సమసిపోదు. మరంటప్పుడు నమ్మింది దేనికి? ఏమండి, నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? డాక్టర్ని నమ్మే కదా. డాక్టర్ నీకు వైద్యం చేస్తాడనే కదా, అతను ఇచ్చిన మందుల ద్వారా నీకు నయమవుతుందనే కదా. మరి క్రీస్తు దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? ఆయన నమ్మటం వల్ల మీరు క్షమించబడతారనే కదా.
క్షమించబడిన మీరు ఆయన చెప్పిన పనులను చెయ్యాలి కదా. ఇందులో ఏది మీరు వెళ్ళకపోయినా నేరమే, వెళ్ళి పనులు చెయ్యకపోయినా నేరమే. కనుక వీటన్నిటినీ తూచా తప్పకుండా మీరు చేయవలసిన వారుగా ఉన్నారు. మరి వాటిని మర్చిపోయి ఏవేవో మీ మనసుల్లో పెట్టుకొని క్షమాపణ లేదు మాకింకా అని అనుకుంటే ఎలా? ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు అనుకున్నారు? చాలా ఘోరమైన వాళ్ళు. వాళ్ళు చేసిన అకృత్యాలు, వాళ్ళు చేసిన దారుణాలు, చివరికి దేవుని మీదే వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు, దేవునినే కాదనుకొని బ్రతికిన ప్రజలు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ కోసం ఏమన్నాడు తెలుసా దేవుడు? నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక. దేవుడు వాళ్ళ కోసం ఏమని, అన్ని తెలిసి కూడా ఆయన ఏమని రాశారో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఎందుకు ఉండాలంటే నువ్వు ఎప్పుడూ పాపివే కనుక. నమ్మి ఆయన సన్నిధిలోకి వచ్చినా నువ్వు పాపివే కనుక. ఇక్కడ మీరు కూర్చున్నారా, మీలో ఎప్పటికీ ఇంకా పాపాలు చేస్తున్న వాళ్ళు, మానసికంగా ఉన్నవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న మీ తలంపుల్లో ఏవో తిరుగుతుంటాయి. రాని వాళ్ళు వదిలేయండి, వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు. వచ్చిన వాళ్ళు మాత్రం స్టాండర్డ్గా ఉన్నారా? వచ్చి కూడా ఇక్కడ ఏవో ఆలోచించేవాళ్ళు, ఎవరి మీద కోపాలు పెట్టుకునేవాళ్ళు, ఎవరినో ద్వేషించేవాళ్ళు లేరా? పక్షపాతం చూపించేవాళ్ళు లేరా? మీలోనే ఉన్నారు చాలామంది. ఏమంటే వ్యక్తులంటే పక్షపాతం, వ్యక్తులంటే ద్వేషం. మరి మీరు పాపులుగా ఏమవుతారు చెప్పండి? అంటే ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో కూడా మీరు పాపులుగా కూర్చున్నారు అంటే మరి మీకు క్షమాపణ లేదనా? ఉంది. ఎప్పుడు? మీరు మీ తప్పులను ఒప్పుకోవాలి. సామెతల గ్రంథంలో దేవుడు ఏమన్నాడు చూడండి. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమంటున్నాడు అక్కడ. మన దోషముల విషయమై, అతిక్రమముల విషయమై ఆయన ఏమని దేవుడు ముందుగా వ్రాయించాడు చూడండి. మీ అతిక్రమములు, మనం చేసే పాపాలు ఉన్నాయా, అతిక్రమములను దాచిపెట్టువాడు వాడు వర్ధిల్లడు నా విషయంలో. వాటిని ఒప్పుకొని నా దగ్గరకు వచ్చి, నాయన నేను తప్పు చేశాను తండ్రి అని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అన్నాడు చూడండి. కనికరం. ఏమిటి, భారతదేశ చట్టం కూడా నిజంగా సరెండర్ అయిపోతే, తప్పును ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తుంది తెలుసా మీకు ఇండియన్ లా. ఎందుకు? ఏమండి, తప్పును ఒప్పుకున్నావు కదా. ఏమన్నారు? అతిక్రమాలు దాచిపెట్టినవాడు వర్ధిల్లడట. ఒప్పుకున్నవాడు విడిచిపెట్టేవాడు కనికరము పొందును అంటున్నాడు. మానవ చట్టాలే కనికరాన్ని ప్రసాదిస్తున్నప్పుడు దేవుడు కనికరాన్ని ఇవ్వడండి. నువ్వు నేరాన్ని జడ్జి గారి ముందు ఒప్పేసుకుంటే నీకు వేయవలసిన శిక్ష తగ్గిపోద్ది. కొన్ని సందర్భాల్లో క్షమాపణ కూడా దొరకవచ్చు. దేవుడు కూడా అదే అంటున్నాడు మనతో. కనుక మీరు అతిక్రమాలలో ఉన్నవాళ్ళు, మరి అతిక్రమాల విషయంలో ఏం చేయాలి? మనం ఎప్పుడు అతిక్రమిస్తున్న వాళ్ళం, ఆయన మాటలను అతిక్రమిస్తున్న వాళ్ళం. మనలో అందరూ ఏమండి అతిక్రమదారులు. అంటే వాక్యాన్ని, ఆయన మాటలని అతిక్రమించిన వాళ్ళం. మనం అతిక్రమిస్తూనే ఉన్నవాళ్ళం, ప్రెజెంట్ కంటిన్యూస్. మరి దాన్ని పోగొట్టుకోవాలి అంటే పర్లేదండి, నేను ఆయన సన్నిధికి వెళ్ళాను కాబట్టి దేవుడు నన్ను క్లీన్ చేస్తానండి, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాను కాబట్టి క్షమాపణ పొందుతానండి అనుకోకూడదు. నువ్వు చేయవలసింది ఏంటి? వెళ్ళావు, తీసుకున్నావు, మనకి క్షమ రావాలి అంటే నువ్వు దాచిపెట్టుకుంటే ఎలా? వాటిని దేవుడి దగ్గర ఒప్పుకో, అప్పుడు నువ్వు క్షమ నొందుతావు అంటున్నాడు చూడండి. ఎందుకంటే దేవుడు చాలా మంచోడు, మన తండ్రి మనల్ని పిల్లగా చూస్తున్నాడు కాబట్టి మనల్ని ఏం చేస్తాడు? ఆయన తప్పు చేసినా తప్పుకు క్షమాపణ అనుగ్రహించి తీసుకుంటాడు ఆయన. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో
నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నాడు? నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఆయన ఎలాంటి వాడట? క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయావాత్సల్యము గలవాడవు, దీర్ఘశాంతము బహుకృపయు గలవాడుగా ఉండి వారిని విసర్జింపలేదు అంటున్నాడు. చూడండి, విసర్జింపలేదట, వదలలేదు ఆయన మనల్ని, విడిచిపెట్టలేదు. మరి విడిచిపెట్టకుండా ఆయన ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఆయన దగ్గర ఉండాలి కదా మీరు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు క్షమించబడ్డాడు? తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి తన పాపములను ఒప్పుకున్నాడు. తండ్రి, నీ ఎదుట, పరలోకం ఎదుట నేను పాపం చేశాను అన్నాడు. ఎస్, అది పశ్చాత్తాపం. ఒక మనిషిలో మార్పు ఎప్పుడు కూడా పశ్చాత్తాపం వల్లే వస్తుందండి. కానీ మనుషుల్లో లోపిస్తున్నది పశ్చాత్తాపమే. మనలో నిజంగా కన్ఫెషన్, నిజమైన పశ్చాత్తాపం ఉంటుందా? భయంతో కూడిన పశ్చాత్తాపం ఉంటుందా? నటనతో కూడిన పశ్చాత్తాపం ఉంటుందా? ఏమండి, ఎవరినైనా అధికారం నుంచి, పదవుల నుంచి తీస్తారనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేయాలి? పశ్చాత్తాపంతో ఏం జరిగింది అనేది క్షమాపణ వేడుకొని వెళ్ళాలి. లేదంటే పర్లేదండి, క్షమాపణ వేడుకునేటట్టుగా ఆయన దగ్గర వెళ్దాం, క్షమించేస్తాడులేండి అంటే మనుషులైతే మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, కానీ దేవుడికి తెలీదా? మీకు అప్పగింపబడిన విధులు, బాధ్యతలను మీరు చేస్తున్నారో లేదో అనేది దేవుడికి తెలీదా? తెలుసు. కనుక మీరులో నిజంగా మార్పు కలిగిందా, నిజముగా మీరు పశ్చాత్తాప్తులుగా ఉన్నారా అనేది దేవుడు చూస్తాడు. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమండి, క్షమించడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడని తెలిసినప్పుడు ఎప్పుడో నేను పాపం చేశాను, నేను మర్చిపోను అంటే మర్చిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెందుకు పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నావు? అంటే ఇప్పుడు లోపం నీలో ఉందా, ఆయనలో ఉందా? నేను మర్చిపోతాను అని ఆయన చెప్తున్నప్పుడు, ఏమండి, నేను మర్చిపోను అని నువ్వు అనుకుంటే, ఏమండి, ఇక క్షమకు అర్థం ఏముంది చెప్పండి? నేను వారి దోషముల విషయమే దయగలిగింది అంటే మీరు చదువుకున్నారు. ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోనని దేవుడు ఒక ప్రక్క చెబుతుంటే నాకు అదే గుర్తుంది, నేను అసలు మర్చిపోలేకపోతున్నాను, పదే పదే అబ్బబ్బబ్బబ్బా నేను చాలా పాపాలు చేసేసాను. మరి ఎవరో ఆ సోదరి భయపడుతుందంట. ఎందుకమ్మా భయం? మర్చిపోవా? నువ్వు చేసినవన్నీ నీ కళ్ళ ముందు ఉంటున్నాయా? కళ్ళ ముందు ఉండటం కాదు, నువ్వు వాటిని దేవుని దగ్గర ఒప్పుకుంటే నువ్వు మర్చిపో, వాటి విషయమే మర్చిపో. ఆయన చూసుకుంటాడు. ఆయన కూడా నీ అపరాధముల విషయమై దయగలిగి ఆయన క్షమను అనుగ్రహించిన వాడు. క్షమ ఇచ్చిన తరువాత కూడా ఇంకా నువ్వు నన్ను మీరు అలాగే చూస్తున్నారు అనుకుంటే ఆయనకి ఎలా ఉంటుందండి? తప్పు చేసిన తర్వాత, భార్యని క్షమించిన తర్వాత కూడా భార్య పదే పదే అంటుంది అనుకోండి, మీరు నిజంగా క్షమించారా, ఎందుకో మిమ్మల్ని చూస్తే క్షమించినట్లేదు అని అంటున్నారు అనుకోండి, విసుగురాదా? అంటే నమ్మకం లేదా? దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాను, మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? అంటే దేవుడు క్షమించడా? ఆయనే క్షమించగా లేనిది మీరెందుకు మీ అపరాధములను మర్చిపోలేకపోతున్నారా? మరుపు మానవ సహజం అన్నారు కదా, మరి ఎందుకు నీకు మరుపు రావట్లేదు? కనుక వద్దమ్మా, మర్చిపో. దేవుడు మర్చిపోవడం కాదు, నీ అపరాధములు మర్చిపో, నీ గత జీవితాన్ని మర్చిపో. స్త్రీ అయినా పురుషుడైనా మనమంతా గతంలో ఎలా ఉన్నాము అన్నది వదిలేయండి. కొంతమంది పదే పదే గతాన్ని తవ్వుతుంటారు. గతాన్ని తవ్వడం అంటే మీరప్పుడు అలా కదా, మీరప్పుడు ఇలా కదా, మీరప్పుడు అలా చేశారు కదా, మీరు ఇలా చేశారు కదా. అంటే ఎలా చేస్తే నీకేంటి? అవును, చేసిన వాళ్ళే, గతంలో ఎలాగో చేసిన వాళ్ళు. అయితే గతంలో చేసిన దాన్ని పదే పదే ఎందుకు ఎత్తి చూపుతున్నారంటే ఏంటన్నమాట? నీకు క్షమా హృదయం లేదు. దేవుడే క్షమించగలిగింది, నీ మనసులో క్షమాపణ రావటం లేదు అంటే నువ్వు ఎంత కఠినుడివి అంటే దేవుని కంటే కఠినులు అనమాట. వీళ్ళు ఉన్నారండి మనుషులు అలాంటి వాళ్ళు. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, నేను ఇంకా మర్చిపోలేదు, నాకు ఇంకా అన్ని జ్ఞాపకం ఉన్నాయి,
నువ్వు చేసిన ద్రోహాలన్నీ నాకు గుర్తున్నాయి, నేను క్షమించలేను. కొంతమంది మాట్లాడుతుంటారండి. అంటే దేవుడి కంటే దేవుడు తక్కువడు అనమాట. ఎందుకంటే మర్చిపోయి క్షమించేశాడు ఆయన. కానీ వీళ్ళకి మాత్రం క్షమ అనేది రాదు, మరిచిపోలేరు. ఏంటి మర్చిపోలేరు? వాళ్ళు చేసిన తప్పులను క్షమించి వదలలేరు. అవే గుర్తొస్తుంటాయి. నువ్వు నాకు ఈ ద్రోహం చేశావు, నువ్వు నాకు ఈ అన్యాయం చేశావు. అంటే అలాంటి వాళ్ళు సాతాను సంబంధులు, అంతే కదా. దేవుడేమో క్షమిస్తున్నాడు, నేను మర్చిపోయాను ఆయన, నీకోసం ఏం గుర్తులేదురా అంటుంటే, లేదు మీకు గుర్తుంది, మీరు మర్చిపోయినా నాకు మాత్రం గుర్తుంది. అంటే ఏం గుర్తుంది? నీ పాపాలు నీకు గుర్తుండటం రైటా, లేదా ఎదుటివాడి పాపాలు నీకు గుర్తుండటం రైటా? ఎవరి పాపాలు నీకు గుర్తుండటం అనేది సరైనది కాదు. విడిచిపెట్టు, వాటిని విడిచిపెట్టు, క్షమనొందుతావు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం రక్షణ పొందిన తరువాత ఎలాగూ పాపులమే, చచ్చినంత వరకు పాపులుగానే ఉంటామండి. ఎవ్వరు నీతిమంతులు కారు. మనలో ఎవరు? స్త్రీయే గాని, పురుషుడే గాని, చిన్నే గాని, పెద్దే గాని, ఊహ తెలిసిన వాళ్ళందరూ నేరస్తులు. మరి ఎందుకు ఏదో మంచి వాళ్ళ నటిస్తారు అంటే, మనిషి నటనలో ఆరితేరిపోయాడు. ఎవరినైనా అడగండి, నేను మీలాంటి కాదండి, నేను మీలాంటి దాన్ని కాదండి, వాళ్ళు మాట్లాడుతుంటారు. అవును, ఉత్తములుగా మీకు అవార్డు ఇవ్వాలి, ఉత్తములుగా మీకు ఏమివ్వాలి? పురస్కారం. బైబిల్ ఏముంటుందో తెలుసా? అందరూ నేరస్తులే. కొందరు చేసి నేరస్తులు అవుతారు, కొందరు చూసి నేరస్తులు అవుతారు, కొందరు ఆలోచించి నేరస్తులు అవుతారు. ఏమండి, ఇవన్నీ ఏంటి? క్రొత్త చట్టం ఇంకా చాలా దారుణంగా ఉందండి. పాత నిబంధన చట్టమైనా పర్లేదండి, ఒక విధంగా చాలా మేలు. ఏంటి? తప్పు చేస్తే, వ్యభిచారం చేస్తే తప్పు, అప్పుడు రాళ్ళది కొట్టేవాళ్ళు. వ్యభిచారం చేస్తే తప్పు, వెళ్ళాలి, సమయం కుదరాలి, ఏమండి, వాళ్ళు అంగీకరించాలి. అప్పుడు ఏమండి, ఇద్దరి మధ్యన సంగమం జరిగితే అది వ్యభిచారం. మరి ఇప్పుడు తలంపు. ఇదేంటండి? ఇదే ఒక విధంగా చాలా కఠినంగా ఉంది కదా. ఆ కాలంలో ఆలోచించిన తప్పులేదు, ఎవరిని కూర్చొని తప్పుగా మనసులో ఆలోచించినా ఊహించినా తప్పులేదు. ఇప్పుడు ఊహొస్తేనే తప్పు. మరంటే మన ఊహల్లో ఎన్ని తలంపులు లేవు. దేవుడు ఏమన్నాడు? అరే, మనుష్యులలోని ఊహ అంతా ఎప్పటి నుంచి చెడ్డదట? బాల్యము నుంచి చెడ్డది. బాల్యం అంటే నీకు ఊహ తెలిసినప్పటి నుంచి. బాల్యం అంటే చిన్నప్పుడు ఒళ్ళో ఉన్న పిల్లలని కాదు అక్కడ అర్థం. నువ్వు ఎదిగి లోకాన్ని అర్థం చేసుకుంటుంటావే అప్పటి నుంచి, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ ఊహ అంతా చెడ్డది. కాబట్టి నేను మంచివాణ్ణి, మంచిదాన్ని అని ఎవ్వరూ మీరు మీకుగా ప్రక్క వాళ్ళతో కానీ, మీకు మీరుగా కానీ చెప్పుకోవద్దు. అందుకే ఎవరు ఎవరిని అనడానికి సరిపోరండి, ఎవరు ఎవరిని వేలెత్తి చూపించడానికి సరిపోరండి. బైబిల్ అదే చెప్పింది, అవునా? అసలు నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు నేరస్తుడిని చెప్పలేవు, తీర్పు తీర్చకూడదు అని ఎందుకన్నాడు? ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? అందరూ నేరస్తులైనప్పుడు నువ్వు కూడా ఏదో విషయంలో నేరస్తుడు అయినప్పుడు ఎదుటి వ్యక్తిని నేరస్తుడని నువ్వు ఎందుకు ప్రస్తావించటం? కనుక నేరాలను గూర్చి మాట్లాడే అధికారం ఎవరికీ లేదని బైబిల్ చెప్పింది. మరి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనే తీర్పరి, జడ్జి. కాబట్టి నీకు తీర్పు తీర్చి నీ క్రియలను బట్టి నీకు ఫలితాన్ని ఇచ్చేవాడు. ఏమండి? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తప్పు జరిగిపోయింది, జరిగిపోయిన తప్పు కోసం ఏం చేస్తారు? ఏమండి? జరిగిన తప్పును పదే పదే జ్ఞాపకం చేసుకోకూడదు. ఇంకోటి కూడా ఉందండి, జరిగిన దానిని పదే పదే జ్ఞాపకం చేసేవాడిని కూడా ఒక మాట బైబిల్ సంబోధించింది. జరిగిపోయిన దాన్ని పదే పదే ఎత్తువాడిని గురించి బైబిల్లో ఏముందో చూడండి. ఎవరనుంది అక్కడ? గడిచిపోయిన దానిని, జరిగిపోయిన దానిని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 17:9. క్షమించండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రేమను వృద్ధి చేయువాడు తప్పిదాలు దాచిపెట్టును. ఒకళ్ళు నీలో ప్రేమ, లవ్ ఉందనుకో, క్షమిస్తావు. ఏమండి?
జరిగిన సంగతి మాట జరిగిన మాటికి సంగతి చెప్పు జరిగిపోయింది ఎప్పుడో. దాన్ని పదే పదే ఎత్తి 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 చెప్పటం వలన మిత్ర ఎవరైనా, భేదము మీరైనా, నేనైనా, బోధకుడైనా, ఎవ్వరైనా జరిగిపోయిన దాన్ని పదే పదే ఎత్తేవాడు ఎవరట? మిత్ర భేదము చేయి మిత్రభేదం అంటే మీలో ఉన్న మిత్రత్వం, అంటే మీలో ఉన్న చక్కటి సహవాసం దానికి భేదాన్ని కలుగజేసేవాడు. కనుక ఇలాంటి మిత్రద్రోహులు ఉంటారు జాగ్రత్త. మిత్ర భేదాన్ని కలుగు చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త. పదే పదే జరిగిపోయిన వాటిని గురించి ఎవరెత్తినా వాళ్ళు మిత్ర భేదం అంటున్నాడు చూడండి. మరి నీ పాపాల కోసం నువ్వెత్తుకున్నా నేను పాపిని, నేను పాపిని, పాపిని, ఇంకెందుకు పాపి? జ్వరం తగ్గిపోయింది కదా, ఏమండి? ఇంకా నేను పేషెంట్ని 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 అనుకుంటావు నువ్వు. అదెంత మూర్ఖత్వం. హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు పేషెంట్వి, డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసావు, నవ్ యూర్ ఆల్ రైట్, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు. లేదండి ఏదైనా సరే నేను ఇంకా రోగినేనండి. మానసికంగా రోగు అని కుళ్ళి ఇబ్బంది పడే కంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మానసికంగా ఏమండి వికాసం పొందడం అనేది గొప్పది. మరి అలాగే ఎందుకు ఉండలేకపోతున్నారు? ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా?